నమస్కారం ఎస్డీసీ టీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను గణేష్. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కణితి మార్కెట్ అభివృద్ధి పేరుతో హడావుడి, ప్రతిసారి ఇలానే వ్యవహరిస్తున్నారని చిల్లర వర్తకుల ఆరోపణ. ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యం, బుద్ధ విగ్రహం ఆవిష్కరణలో బౌద్ధ భిక్షువు బాంతే. పొదుపు సంఘాలు మరింత బలోపేతం కావాలి, 15 వార్డుల సమీక్ష ఆర్పీలకు అవగాహన సదస్సు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే గాజువాక కణితి మార్కెట్ ని మోడల్ మార్కెట్ గా ఆధునీకరించేందుకు జీవీఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించింది. 30 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మార్కెట్ ఇన్నాళ్లు ఎదుగు బొదుగు లేకుండా పోయింది. తాజాగా అధికారులు నిర్ణయం తీసుకోవడంతో వ్యాపార వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కాగా తాజా నిర్ణయంతో ఒక్కసారిగా జీవీఎంసీ పోలీసులు మార్కెట్లోకి వెళ్లి హడావుడి చేశారు. మార్కెట్ రోడ్లో చిల్లర వర్తకులందరినీ ఖాళీ చేయించారు. దీంతో కొందరు అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఇలా చాలాసార్లు డెవలప్మెంట్ పేరుతో హడావిడి చేయడమే తప్ప ఏం ప్రయోజనం ఉండటం లేదని ఆరోపించారు. నిత్యం ఈ మార్కెట్ రోడ్లో అనధికార దుకాణాలతో ట్రాఫిక్ నిలిచిపోతోంది. పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉండడంతో మార్కెట్కి వచ్చే వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఒకేసారి ఆయా శాఖల అధికారులు మార్కెట్ రోడ్డుపై దృష్టి పెట్టడంతో చిల్లర వర్తకులు ఆందోళనకు దిగారు. అభివృద్ధి పేరుతో తరచూ ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పార్కింగ్ ఇచ్చి తగ్గినంతా కూడా 40 ఫీట్ రోడ్డు కూడా 40 ఫీట్ రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది. జనాలకి బాగుంటుంది, వ్యాపారస్తులకి కూడా బాగుంటుంది. ప్రతి ప్రయాణం బైక్ కానీ రావడానికి అవకాశం లేకుండా ఉంటుంది. దయచేసి అది ట్రాఫిక్ కంట్రోల్ చేసి మీరు చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మా ఆస్తి ఇంచుమించుగా 13 అడుగులు కొట్టేసి మళ్ళీ బొళ్ళయ్యి వస్తున్నాయి. కాబట్టి మీరు దయచేసి మొత్తం మీద అన్ని కూడా సక్రమంగా చేయవలసింది కోరుతున్నాం. ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యమని భగవాన్ బుద్ధుని అహింస, శాంతి, కరుణ, సమత, మమత ప్రబోధములన్నీ మానవాళికి శిరోధార్యమని ఆంధ్ర బౌద్ధ భిక్షువు వెనరబుల్ ధర్మానంద బాంతి అన్నారు. జిల్లా మహాబోధి సొసైటీ ఆధ్వర్యంలో మల్కాపురం జెడ్పీ హైస్కూల్లో భగవాన్ గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో బౌద్ధ రామాలన్నింటినీ అభివృద్ధి చేయాలని కోరారు. పర్యాటక ప్రార్థనా మందిరాలుగా అభివృద్ధి చేయాలని అన్నారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం కెవి సుబ్బారావు, బోర వేణుగోపాల్ గౌతమ్, సావిత్రి బౌర్వా, భద్రారావు తదితరులు పాల్గొన్నారు. మెలిగే వాళ్ళం నాకు తెలుసు. మేము అంబేద్కర్ పురోగమనాల తెలుపులో దాని వ్యవస్థాపకులు జిల్లాల రాష్ట్రపతి గారు మమ్మల్ని తీర్చిదిద్దారు. మేము అక్కడ విహారాలు ఏర్పాటు చేసుకున్నాము. ఆ విహారాల్లో మేము ఏం చేసుకున్నది ఆదివారం గౌతమ బుద్ధుడు అంబేద్కర్ గురించి 2 గంటలు చెప్పుకుంటాము. ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పాఠశాలకే పేదవాళ్ళకి స్టడీ క్లాసెస్ 6 నుంచి 8 వరకు స్టడీ క్లాసెస్ బోధిస్తున్నాం. మహావిశాఖ నగరపాలక సంస్థ జోన్ 5లోని ఆయా వార్డులకు సంబంధించి స్వం సమీక్ష రిసోర్స్ పర్సన్లకు అవగాహన కార్యక్రమాన్ని జోనల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జీవీఎంసీ యూసీడీ విభాగం అధికారి శివశంకర్ ప్రసాద్ పాల్గొని ఆర్పీలకు వివిధ అంశాలపై సూచనలు చేశారు. స్వం సమీక్షల అభివృద్ధి, స్వయం సహాయక సంఘాలు ఎలా బలోపేతం కావాలి, తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. పొదుపు సంఘాల అభివృద్ధిలో రిసోర్స్ పర్సన్లు ముందుండాలని అన్నారు. రెండో వారం లేదా 10 నుంచి 20 తారీఖు మధ్యలో ఎస్ఎల్ఎఫ్ మీటింగ్ అవ్వాలనుకున్నాం. ఆ ఎస్ఎల్ఎఫ్ రివైవ్ చేయడం కొన్ని మనం అనుకున్నాం. గత మీటింగ్లోనే కొన్ని పెద్ద 40-45 రివైవ్ చేయాలనుకున్నాం. ఇప్పుడు తక్కువ కావాలని కూడా
సదుపాయాన్ని పెంచుకోవాలనుకున్నాం. భౌగోళికంగా కొన్ని పరిస్థితులను బట్టి అక్కడ ఏర్పాట్లు కొన్ని మార్పులు చేయాలనుకున్నాం. ఇప్పుడు ఎస్ఎల్ఓ స్థాయిలో మనం మీరు ఎస్ఎల్ఓ ప్రతినిధులుగా మీరు అందరూ కూడా ఆర్థికంగా ఒక ఎస్ఎల్ఓ ప్రతినిధి కాబట్టి ఆ ఎస్ఎల్ఓ ఒక సమాజాన్ని మీకు తెలుసు, ఎన్ని గ్రూపులు ఉన్నాయో గ్రూపుల పరిస్థితులు అన్ని కూడా తెలుసు. సో వాళ్ళకు సంబంధించిన ఏ విధంగా ఎస్ఎల్ఓ లీడర్స్ కానీ ఎస్ఎల్ఓ కానీ ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి అవగాహన క్రియేట్ చేసి లీడర్షిప్ లో మార్పులతో పాటు దీన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి ముందు ప్రాథమికంగా ఒక స్టెప్ వేస్తాం. తర్వాత మన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. మన ఓటీపీ ట్రైనింగ్ వారి ఎస్ఎల్ఓ అసంఘటిత రంగ కార్మికులను పనిలోంచి తొలగించాలని చూస్తున్న తారాచంద్ కంపెనీ వైఖరిపై నిరసనగా ఈ నెల 28న స్టీల్ ప్లాంట్ ఈడీ వర్క్స్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నాయకులు పి రామకృష్ణ పోలినాయుడు తెలిపారు. పెదగంచాడ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బాలచెరువు గేట్, స్టీల్ ప్లాంట్ మిల్స్, స్టీల్ రోలింగ్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న తారాచంద్ లాజిస్టిక్స్ లిమిటెడ్ కంపెనీలో సుమారు 266 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరికి జీతాల చెల్లింపులు అన్యాయం జరుగుతుందని, తాజాగా అందులో కార్మికులను తొలగించాలని చూస్తుందని, వీటన్నిటిపైన ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా యూనియన్ తరఫున వాళ్ళు మాకు చాలా మంచి చేశారు. వాళ్ళు ఏంటంటే ఈ తారాచంద్ అనే కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ కూడా ఏంటంటే వాడు చాలా చేస్తున్నాడు, మాకు చాలా మోసం చేస్తున్నాడు. ఈరోజు మాకు వచ్చింది ప్రతి ప్లాంట్ ప్రతి ఒక్కరికి వర్కర్కి వస్తుంది. అది మాకు ఏంటంటే మా యూనియన్ తరపున మాత్రం మా యూనియన్ మాత్రం మంచి చేస్తుంది. కానీ ప్రతి యూనియన్ కూడా మాకు సహకరించాలని మేము భగవంతుని మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. సమాజ సేవలో నేటి యువత ముందుండాలని ఏసీపీ రంగరాజు అన్నారు. శ్రీహరిపురం పరిధి బర్మా కాలనీలో వీల్ హెల్ప్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, అనాథ పిల్లల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఏసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో సేవాగుణం కలిగినప్పుడే సమాజం అభివృద్ధి దిశగా వెళ్తుందని అన్నారు. కార్యక్రమంలో వీఆర్ఓ సంజయ్ కుమార్, చిరంజీవి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఎప్పుడు ఏ సహాయం కావాల్సిన ఎందుకంటే ఒక మంచి విషయానికి అందరూ సపోర్ట్ చేస్తేనే వాళ్ళు కూడా చేయగలుగుతారు. అందువల్ల మా డిపార్ట్మెంట్ నుండి ఏ అవసరం అవుతున్నా సరే ఇమ్మీడియట్గా ఎప్పుడైనా సరే ఫోన్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీరందరూ ఇదే స్ఫూర్తితో మంచి పని చేసి ఒకటే కాదు, ఇక్కడ అయితే చాలా విషయాలు ఉన్నాయి, అయితే మేము పర్సనల్గా డిస్కస్ చేస్తాము. ఇదొక ఇప్పుడు ఈ రోజు కార్యక్రమం చేశారు, ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సిన కలిసి మేము కలిసి వాళ్ళందరూ ముందుకు రాలేదు. అందువలన ఏరియా ప్రజలని నేను అభినందిస్తున్నాను. వాళ్ళు అదే స్ఫూర్తితో కంటిన్యూంచాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మనం పిలిచినందుకు వాళ్ళు కృతజ్ఞతలు. వశిష్ఠ పౌరుల సమాక్ష ఆధ్వర్యంలో గాజువాకలో వృద్ధులను సత్కరించారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యాధికారులు డాక్టర్ పి హేమలత, డాక్టర్ సుజాత, సీతామహాలక్ష్మి పాల్గొన్నారు. వృద్ధుల సంక్షేమానికి సమాఖ్య చేస్తున్న కృషిని కొనియాడారు. వృద్ధుల సమస్యలపై పోరాడమే కాకుండా వాటి పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తున్న సంస్థను అభినందించారు. కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులు ఎస్వి సుబ్బారావు, ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ అయ్యాక కొన్ని ముక్కలుగా తయారయ్యి కామెంట్గా మనం చెప్తున్నాం. ఇదే కాకుండా చాలా మంది ఏంటంటే మంచి ఉద్యోగం చేస్తున్నారు, ఆయన ఎనర్జీ కావాలి అంటే అసలు స్త్రీలు ఎంత బ్లడ్ లాస్ అవుతున్నారు. చిన్నప్పుడు ఉన్నప్పుడు మెన్స్ట్రల్ సైకిల్స్, తర్వాత పిల్లలు కట్టడం, తర్వాత వాళ్ళ కాలేజ్, వీటన్నిటితో అప్పటికే చాలా బ్లడ్ లాస్ ఉంటుంది బాడీలో. దానికి తగ్గట్టు ఆహారం తీసుకుంటే కానీ ప్రోగ్రెస్ చేయలేదు. నెక్స్ట్ చూస్తే నెలసరి ఆగిపోయిన తర్వాత చూస్తే వీళ్ళు అంటే బ్లడ్ లాస్ లేదనుకున్న పిల్లలు ఇప్పటి వరకు జరిగింది చాలు. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం, ఎముకలు అంటే మామూలుగా మనకి నెలసరి హార్మోనల్ బ్యాలెన్స్ లో ఉండేటప్పుడు పచ్చిగా నెల
విశాఖ స్టీల్ ప్లాంట్లో తక్షణమే గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ఆర్టీసీ డిమాండ్ చేసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేక కార్మికులు అన్ని విధాలా మోసం చేశారని యూనియన్ నేతలు పరదేశి, జీవీ రమణ, పిట్టారెడ్డి ఆరోపించారు. ప్లాంట్లో కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో ఏ ఒక్కదానిని పరిష్కరించలేకపోయారని విమర్శించారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు అలానే మిగిలిపోయాయని, పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాల్సిందని డిమాండ్ చేశారు. సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని అన్నారు. ఆధ్వర్యంలో మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఐఎన్టీసీ అధికారులకు వచ్చిన తర్వాత లేనిపోని హామీలు ఇచ్చి ఈ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికుల్ని మబ్బు పెట్టి మాయమాటలు చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత 36 డిమాండ్లు మేనిఫెస్టోలో పెట్టారు. అందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు తప్ప ఈ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులకి, కష్టపడే కార్మికులకి అన్యాయం చేస్తూ వాళ్ళ ఐఎన్టీసీ వాళ్ళకి టూర్లు పంపించి నెలకి 30 మంది నుంచి 40 మంది వరకు టూర్లు పంపించి కాలయాపన చేశారు తప్ప ఈ పండగ అడ్వాన్స్ కూడా గతంలో 18,000, 17,000, 19,000 వచ్చేది. దాన్ని 8,000, 9,000 చేశారు. మరి అలాగే నైట్ షిఫ్ట్ అలవన్స్ కానీ, పెట్రోల్ అలవన్స్ కానీ, క్యాంటీన్ అలవన్స్ కానీ ఈ రోజు విపరీతంగా పెరిగాయి. కానీ ఆ ఇంట్ల మీద గాలికి వదిలేసి వీళ్ళు ఇప్పుడు కనీసం పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితి మరి యొక్క యూనియన్లు ఈ యొక్క ఐఎన్టీసీ ప్రవర్తిస్తుంది. ఇక బులెటిన్ ముగించేందుకు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కణితి మార్కెట్ అభివృద్ధి పేరుతో హడావుడి, ప్రతిసారి ఇలానే వ్యవహరిస్తున్నారని చిల్లర వర్తకుల ఆరోపణ. ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యం, బుద్ధ విగ్రహం ఆవిష్కరణలో బౌద్ధ భిక్షువు బాంతే. పొదుపు సంఘాలు మరింత బలోపేతం కావాలి, 15 వార్డుల స్లమ్ సమాఖ్య ఆర్పీలకు అవగాహన సదస్సు. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.